పిల్లలు ఉన్నారు అని అంటే తండ్రి ఎవరినో ఒకరికి సీక్రెట్లో పెట్టుకుంటాడు. మామూలుగా కొన్ని విధులు చేయడానికి, డబ్బులు హ్యాండిల్ చేయడానికి. He loves everyone equally. Father loves everyone equally. తండ్రి అందరినీ సమానంగా ప్రేమిస్తాడు. కానీ కొంతమందిని మాత్రమే ట్రస్ట్ చేస్తాడు కదా. సేమ్ థింగ్. సో నేను ఒక మాట చెప్తున్నాను. God wants to do greater things in our lives. దేవుడు మన జీవితాల్లో గొప్ప సంగతులు చేయాలి, అద్భుతంగా చేయాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు అడిగిన దానికంటే నీకు ఎక్కువ పలానా ఆశపడుతున్నాడు. నేను ఒక గొప్ప స్థితులను ఉంచాలని ఆశపడుతున్నాడు. నేను దీవెనకరంగా ఆశపడుతున్నాను. సో యు వాంట్ టు రివీల్ సమ్ థింగ్స్ టు యు. కొన్ని విషయాలు దేవునికి వెల్లడించాలనుకుంటున్నాను. కాబట్టి ఈ సంవత్సరం నువ్వు చేయవలసినది కమ్ క్లోజర్ టు హిమ్. దేవునికి సమీపంగా రహస్య ప్రార్థన, సీక్రెట్గా ప్రార్థనలో ఏకాంతంగా దేవుని సన్నిధిలో గడపడానికి ప్రయత్నించాలి. God reveals the secrets. వాగ్దానం చేశారు, ఆటోమేటిక్గా ఇప్పుడు జరగబోతు పెట్టుకోండి. వాగ్దానములు బైబిల్లో దేవుడు అంటాడు కదా, వర్షపు నీరు చదివింది. ఆకాశం నుండి దిగువను వర్షమును వచ్చి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారం ఎలాగొచ్చును, నా నోటి నుండి వచ్చినను అలాగే వ్యర్థంగా నా దగ్గర యొక్క నాకు ఇష్టమైన కార్యం చేయను. ఆ మాట గుర్తుపెట్టుకుని ఒకసారి. వర్షపు నీరు అనంట భూమిని అది కురిసినప్పుడు అనంట తప్పక దాని పని దాన్ని జరిగించుకొని వెళ్తుంది. నీటి చుక్క వెనకకపోదు, వర్షపు నీరు వెనకకపోదు. దేవుడు తన వాగ్దానం, తన ప్రామిస్ని దాంతో పోల్చున్నాడు. ఏ విధంగా అయితే నీటి చుక్క భూమి మీద పడి తన పని జరిగిస్తుందో అదేవిధంగా నా నోటి ద్వారా పలకబడిన మాట అది వ్యర్థంగా వెనకకు రాదు. నీటి చుక్క వెనకకు పోదు, పైకి పోదు. నీటి చుక్క కిందికే వస్తుంది, కిందనే పనిచేస్తుంది. అదేవిధంగా దేవుని వాక్కు నీ కొరకు విడుదల చేయబడిన వాగ్దానము ఏది వెనకకపోదు అని అంట. తప్పక జరుగుతుంది. నీ జీవితంలో తప్పక నువ్వు చూస్తావు నెరవేరుతాం. కానీ ఒక మాట గుర్తు పెట్టుకోండి. అంటారు కదా చాలామంది, దేవుని వాగ్దానంలో దాదాపు 15-20 సంవత్సరాలుగా ఏది నెరవేర్చబడలేదు నా జీవితంలో. దేవుడు పలికిన మాట నెరవేర్చబడాలి కదా. Why it is delaying? ఎందుకు ఇది ఆలస్యం అవుతుంది? Why it is delaying? ఎందుకు ఇది ఆలస్యం? Even though I have the promises from years. సంవత్సరాల తరబడి నాకు వాగ్దానాలు ఉన్నాయి, ఎందుకు ఆలస్యం The అవుతుంది? great prophets have revealed, they have prophesied. గొప్ప ప్రవక్తలు నాకు వెల్లడి చేసి ప్రవచించారు. I have heard the voice and I have seen the visions and the dreams. నేను స్వరం విన్నాను, దర్శనాలు చూశాను, కలలు కన్నాను. What happened? ఏం జరిగింది? ఎక్కడైనా వాక్కు నా కొరకు విడుదల చేయబడిన వాక్కు ఏది? బైబిల్ ఏమో చెబుతున్నది, దేవుని వాక్కు వెనుకకు వెళ్ళదు, అది తప్పక జరుగుతుంది. ఆలోచన చేయండి. సో దేవుని నోటి ద్వారా వచ్చిన వాక్కు అంట అది మన చుట్టూ ఉంటుంది. అది వెయిట్ చేస్తూ ఉంటుంది, వెనకకపోదు. నీ కొరకు ఇవ్వబడిన మాట, పలకబడిన మాట, రివీల్ చేయబడిన మాట, ప్రవచనము కానీ దేవుని నోట ద్వారా వచ్చిన మాట నీ చుట్టూ ఉంటుంది. అది వెయిట్ చేస్తూ ఉంటుంది, ఎదురు చూస్తూ ఉంటుంది. అని ఎందుకొరకు తెలుసా? నీ సిద్ధపాటు కొరకు ఆ వాక్కు నీ జీవితంలో నెరవేర్చబడటానికి అది వెయిట్ చేస్తూ ఉంటుంది. నువ్వు సిద్ధపడేంత వరకు దేవుని వాక్కు నీ చుట్టూ ఉంటుంది. Unless you are prepared, నువ్వు సిద్ధపడేంత వరకు, unless you are prepared, నువ్వు సిద్ధపడితే తప్ప the word will be with you. ఆ వాక్కు నీతో పాటు, It will be around you. అది నీ చుట్టే ఉంటుంది. It will never go back. అది ఎప్పటికీ వెనక్కి వెళ్ళదు. నీటి చుక్క వెనకకు రాదు, దేవుని మాట వెనకకు పోదు. కానీ నీ కొరకు వెయిట్ చేస్తుంది ఆ సిద్ధపాటు కొరకు. Unless you are prepared, నువ్వు సిద్ధపడితే it తప్ప will never fulfill. అది